మన టాలీవుడ్ జగ్గుబాయ్ అంటే ఎవరో తెలుసు కదా, మన జగపతి బాబు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఇక ఇప్పుడు తండ్రిగా, విలన్ గా, అన్నగా ఇంకా చాలా చాలా పాత్రలో మెరుస్తూ మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే బాలయ్య లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర పడిందో ఇక నో లుక్ బ్యాక్. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చరణ్ పెద్ది సినిమాలో కూడా అలాంటి పాత్ బ్రేకింగ్ పాత్ర చేస్తున్నాడంట జగ్గుబాయ్. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ పాటలు ఫైట్లు మాత్రమే కాదు. ప్రేక్షకుణ్ణి చివరి వరకు కుర్చీలో కట్టిపడేయాలంటే కథలో బలమైన మలుపులు ఉండాలి. ఆ మలుపులను తీసుకువచ్చే పాత్రలు ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. తెలుగు సినీ చరిత్రలో అలాంటి ఎన్నో పాత్రలు ఉన్నాయి. హీరో కంటే ఎక్కువగా గుర్తుండిపోయే క్యారెక్టర్లు కూడా కొన్ని సినిమాల్లో కనిపించాయి. ఇప్పుడు అలాంటి మరో పవర్ఫుల్ పాత్ర గురించి టాలీవుడ్ లో గట్టిగా చర్చ జరుగుతోంది. అదే పెద్ది సినిమాలో కనిపించబోతున్న అప్పల సూరి పాత్ర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో నిండిన కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ అన్ని బలంగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ ఏర్పడడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ లుక్. ఇంతకు ముందెన్నడూ కనిపించని రఫ్ అండ్ రస్టిక్ అవతారంలో చరణ్ కనిపించబోతున్నాడు. అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. గ్రామీణ యువకుడిగా మట్టి వాసనతో కూడిన పాత్రలో చరణ్ నటిస్తున్నాడనే విషయం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. అంతేకాదు ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో నటిస్తున్న సీనియర్ నటుల పాత్రలు. ముఖ్యంగా జగపతి బాబు పోషిస్తున్న అపర సూరి పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక మంచి కథలో హీరో ప్రయాణాన్ని మార్చే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే కథను కొత్త దిశలో తీసుకువెళ్తాడు. పెద్దిలో అలాంటి కీలక పాత్రే అప్పల సూరి అని సమాచారం. జగపతి బాబు ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ లుక్ లో ఆయన్ను అస్సలు గుర్తుపట్టలేని స్థాయిలో మేకోవర్ చేశారు. తెల్ల జుట్టు, అలసిపోయిన శరీరం, ముఖంలో బాధ, కోపం, అసహనం కలిసిన ఎక్స్ప్రెషన్స్ తో కనిపించిన ఆయన లుక్ సినిమా మీద కొత్త ఆసక్తిని పెంచింది. సాధారణంగా జగపతి బాబు అంటే స్టైలిష్ విలన్ లేదా పవర్ఫుల్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. కానీ పెద్దిలో మాత్రం ఆయన పూర్తిగా భిన్నంగా కనిపించబోతున్నాడని అప్పుడే అర్థమైంది. మొదట ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందేమో అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆ లుక్ అంత తీవ్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అప్పల సూరి పాత్ర కేవలం విలన్ కాదు, కథను పూర్తిగా మలుపు తిప్పే వ్యక్తి అని. హీరో జీవితంలో కీలకమైన మార్పుకు కారణమయ్యే పాత్రగా జగపతి బాబు కనిపించబోతున్నారట. ముఖ్యంగా చరణ్ పాత్రకు లక్ష్యం చూపించే వ్యక్తిగా, అతడిని పోరాటం వైపు నడిపించే వ్యక్తిగా అప్పల సూరి ఉండబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో ఇంటర్వెల్ కు ముందు వచ్చే భారీ ఫైట్స్ కు కూడా ఆ పాత్రే కారణమని చెబుతున్నారు. ఆ ఎపిసోడ్స్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సన్నివేశాన్ని చాలా ఎమోషనల్ గా, అదే సమయంలో పవర్ఫుల్ గా తెరకెక్కించారట. ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత సినిమా మరో లెవెల్ కు వెళ్లిపోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. జగపతి బాబు గతంలో కూడా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆయన పోషించిన ప్రెసిడెంట్ పాత్ర ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తర్వాత మళ్లీ అంత బలమైన క్యారెక్టర్ ఇప్పుడు పెద్దితో కనిపించబోతుందని సినీ వర్గాలు అంటున్నాయి. అందుకే అభిమానులు కూడా ఈ పాత్రపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు కథలో ప్రతి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో పాత్రతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్లకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారని సమాచారం. అందుకే ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ గా కాకుండా భావోద్వేగాలతో నిండిన బలమైన కథగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో ఆమె పాత్రను చాలా న్యాచురల్ గా డిజైన్ చేశారట. చరణ్, జాన్వీ మధ్య వచ్చే ప్రేమ కథ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని యూనిట్ నమ్ముతోంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దీంతో సినిమా కాస్టింగ్ ని చూసి అభిమానులు మరింత ఎక్సైట్
ఎక్సైటెడ్ అవుతున్నారు. అయితే ప్రతి పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యం ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా వేగంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మే 18న విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లో అప్పల్ సూరి పాత్రకు సంబంధించిన మరిన్ని క్లూస్ ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏమిటంటే, పెద్దిలో అసలు గేమ్ చేంజర్ పాత్ర అప్పల సూరిదేనా? హీరో ప్రయాణాన్ని మార్చే పాత్రగా, ప్రేక్షకుల హృదయాలను కదిలించే వ్యక్తిగా జగపతి బాబు కనిపిస్తే అది ఆయన కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, RRR తర్వాత ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అలాంటి సమయంలో పెద్దితో ఆయన మరోసారి నటుడిగా కొత్త కోణాన్ని చూపించబోతున్నాడని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.